హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో మనం మిక్సీ గిన్నెలు కానీ ఇంకా గ్యాస్ పొయ్యిలు కానీ జిడ్డు పడుతూ ఉంటాయి కదా. సో వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా పనికిరాని ఖాళీ బాటిల్స్తో. మన ఇంట్లో ఖాళీ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, వాటిని తీసుకొని నేను చూపించిన విధంగా ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని చాకుని పొయ్యి మీద కాల్చి ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసుకోండి. ఒక విషయం అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ విధంగా చాకుని గ్యాస్ పొయ్యి మీద కాల్చుకుంటూ బాటిల్ని కట్ చేయటం వల్ల ఈజీగా కట్ అయిపోతుంది. పనికిరాని చాకుతో ఈ విధంగా చేసుకుంటే మనకు పని కూడా ఈజీగా అయితే అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక నేను మార్కర్తో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి. ఈ విధంగా మార్కు చేసుకొని ఒక చిన్న స్పూన్ మాదిరిగా మనం చేసుకొని కట్ చేసుకున్నట్టయితే మనకి క్లీనింగ్ ప్రాసెస్లో ఈజీగా అయితే ఉంటుంది. సో ఇంట్లో స్పూన్స్ కూడా ఉంటాయండి, కానీ అవి మనకి ఫ్లెక్సిబుల్గా ఉండవు ఎటు తిప్పితే అటు తిరగడానికి. సో ఈ విధంగా మనం బాటిల్స్తో కనుక పనికిరాని బాటిల్స్తో కనుక ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇక చిన్న పనికిరాని క్లాత్ అయితే తీసుకోండి, దాన్ని కొంచెం తడిపేసి ఈ విధంగా క్లాత్ తోటి మరియు మనం కట్ చేసుకున్న బాటిల్స్ తోటి లోపలంతా కూడా క్లీన్ చేసుకోండి. నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోండి. మనకి బాటిల్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండడం వలన మూలలోకి మొత్తం వెళ్ళి నీట్గా అయితే క్లీన్ చేస్తుంది. సో తడి క్లాత్ తీసుకోవడం వల్ల మొత్తం దానికి అంటు పెట్టుకొని బయటకు వచ్చేస్తుంది. సో మనం వేళ్ళు వెళ్ళలేని ప్రదేశాలకు కూడా ఈ విధంగా బాటిల్స్తో సహాయంతో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూసారు కదా, ఈ విధంగా ఖాళీ ప్రదేశాలలో కూడా మనకి చట్నీ కానీ ఏదైనా వేస్తున్నప్పుడు మొత్తం అంతా ఇరుక్కుపోయి అక్కడ పదార్థాలంతా కూడా చాలా చండాలంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి, నీట్గా అయితే ఉంటుంది. ఇలా మన వేళ్ళు వెళ్ళలేని ప్రదేశాలన్నింటిలో కూడా ఈ విధంగా క్లాత్ అండ్ బాటిల్ సహాయంతో చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వాటిని కూడా చూడండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలాంటి ప్రదేశాల్లో బాగా మురికి పట్టి పేరుకొని పోతుంది, అలాంటి వాటిని కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి షార్ప్గా ఉంటుంది కాబట్టి బాటిల్ అనేది మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అయితే అయిపోతుంది. బ్రష్ పెట్టి అంటారు, స్పూన్ పెట్టి అంటారు, కానీ స్పూన్ కానీ బ్రష్ కానీ మనకి ఫ్లెక్సిబుల్గా అయితే ఉండవండి, ఎటు తిప్పితే అటు తిరగవు. చూసారు కదా, నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఇక గ్యాస్ పొయ్యి ఎలా క్లీన్ చేయాలో మనకి చూపిస్తాను. సో గ్యాస్ పొయ్యికి ఇక్కడ మనకి తిప్పే దగ్గర కొంచెం పేరుకొని పోయి ఉంటుంది జిడ్డు అనేది. అక్కడ ఏమో స్పూన్ కానీ చేత్తో కానీ పెట్టి క్లీన్ చేయలేము. అలాంటి ప్లేస్లోకి ఈ విధంగా తడి క్లాత్ పెట్టేసి ఇంకా మనం కట్ చేసుకున్న బాటిల్ సహాయంతో ఈ విధంగా తుడుచుకున్నామైతే నీట్గా క్లీన్ అయిపోతుంది. సో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.